రాజగిరిలో మొన్న కేటీఆర్ గారి ప్రోగ్రాం ఎస్ఐఆర్ మీద మాట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసులు టీఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం జరుగుతుందని, ఆ సందర్భంగా ఎవరి మీద కేసులు పెట్టినా స్వయాన నేనే వచ్చి ఇక్కడ నిలబడతాను అని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి హనుమంతరావు గారు ఎందుకు తననే అన్నాడు అనుకొని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మనము ఒక పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి సాధించారు? మరి ముఖ్యమంత్రి గారికి దగ్గరికి వెళ్ళి ఇవాళ టిమ్స్ కేసీఆర్ గారి నాయకత్వంలో 80% నుంచి 90% పనులు కంప్లీట్ అయినాయి. మా మల్కాజ్గిరి కంట్రోన్మెంట్లో ఉండే టిమ్స్, అది చాలా 1000 బెడ్డెడ్ హాస్పిటల్. మరి అట్లాంటివి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో పనిచేయించాలి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజల తీర్పుని గౌరవించాలి. ప్రజలు తీర్పు బీఆర్ఎస్ని గెలిపించారు, కాంగ్రెస్ని అక్కడ ఓడగొట్టారు. మీరు ఆ తీర్పుని గౌరవించాలి. వ్యక్తిగత విమర్శలకు పోయి వ్యక్తులను దూషించడంతో మనం ఏదో పెద్దగా అయిపోతామంటే అది కుదరని పని. మీకు ఒకటే సూచన చేస్తున్నాం, మీరు మల్కాజ్గిరికి ఎన్ని నిధులు తీసుకొస్తారో తీసుకురండి. మీ ప్రభుత్వం ఉన్నది, చేసి చూపించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు మాకు ఉన్నది. ఎందుకంటే ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవన్నీ ప్రశ్నిస్తాం మేము. ప్రశ్నించినప్పుడు మీరు ఎందుకు దాన్ని మిమ్మల్ని అన్నట్టుగా తీసుకుంటారు? ప్రజాస్వామ్యంలో పద్ధతిగా మాట్లాడండి. ఒకటి, కేటీఆర్ గారిని విమర్శిస్తే ఏదో అయిపోతుంది అని అంటే, ఇక్కడ బీఆర్ఎస్ సైన్యం కూడా చాలా పెద్దది. ఓకే, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడదామని అంటే అందరు సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల పద్ధతిని మనం స్వీకరించి ముందుకెళ్తేనే ఇది గౌరవంగా ఉంటుందని తెలియజేస్తున్నా. వ్యక్తిగత విమర్శలకు పోయి మనం ఏదో అంటే ఏదో అయిపోతుంది అనుకుంటే కుదరదు. కాబట్టి ఇంకా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి మల్కాజ్గిరిలో. ఆ అభివృద్ధి పనులు నిధులు తీసుకురండి. ప్రజలు నిజంగా రేపు మీరు ఓడిపోయినా కూడా మీరు నిజంగా పనిచేస్తే అప్పుడు ప్రజలు తీర్పిస్తారు. ఒక మాట అన్నారు, గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్ గారు ఓట్లు వేసేసారు, అందరు భయప్రాంతులు వేసారు, రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని హరాస్మెంట్ చేస్తారు అని. అట్లా ఉంటుందా? అంటే మీరు ప్రజల తీర్పుని అగౌరవపరుస్తురా? మరి మొన్న జూబ్లీ హిల్స్లో మీరు గెలిచిర్రు అంటే మీకు భయపడి వేసిరా ఓట్లు? మనం ఎక్కడ గెలిచినా ఓడిపోయినా ప్రజల తీర్పుని స్వీకరించాలి, అప్పుడే నాయకులం అవుతాం. వ్యక్తిగతంగా పోతే ఏం బీఆర్ఎస్లో ఏమి ఎవరు తక్కువ లేరు, తేల్చుకుందాం. కానీ మీరు దీంట్లో వస్తే ప్రజా పద్ధతిలో వస్తాం. మీరు గౌరవించండి, నేర్చుకోండి. మీకంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చిన వ్యక్తిని, అట్లాంటి వ్యక్తులతోటి మనము తండ్రితో సమానమైన వ్యక్తిని ఆ విధంగా మాట్లాడటం తప్పు. కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు విలువ ఇవ్వండి. మీరు చేయండి, ఇంకా ఎక్కువ చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని వ్యక్తిగత దూషణలకు పోతే ఓకే, మీకు బీఆర్ఎస్లో కూడా 60 లక్షల సైన్యం ఉన్నది, అందరు కొట్లాడుకుంటారు. కొట్లాడుకోవడం పరిష్కారాలు కావు. ఇక్కడ ప్రజలు గవర్నమెంట్ రన్ చేయడానికి ఇచ్చిర్రు. వ్యక్తిగతంగా ఉంటే దానికి సపరేట్ డేట్ ఫిక్స్ చేసుకొని కొట్లాడుకుందాం. ఎవరు బలవంతులు ఉంటే పైల్వాన్లు ఉంటే వాళ్ళు గెలుస్తాం. అది కాదు కదా పద్ధతి. కాబట్టి ఈ మాటలు, ఇట్లాంటి విషయాలు మాట్లాడితే కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఒప్పుకునే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తున్నాను.